అరెరే! పాకిస్తాన్ ఉపప్రధాన మంత్రి ఇషాక్ దార్ గారు అధికారిక ప్రయాణంగా చైనా రాజధాని బీజింగ్కు వెళ్లారు. చైనా నుండి ఆర్థిక సహాయం పొందాలనే ఆశతో వెళ్లిన ఈ ప్రయాణం ఆయనకు ఊహించని విధంగా మిగిలిపోయింది. విమానాశ్రయంలో దిగగానే ఒక పెద్ద అవమానం ఎదురైంది. చైనా ప్రభుత్వం నుండి ఏ ఒక్క ఉన్నతాధికారి కూడా స్వాగతానికి రాలేదు. బదులుగా ఒక తక్కువ స్థాయి అధికారిని పంపించారు. ఆ అధికారి కూడా ఎంతో సాధారణంగా హాయ్ సార్, ఎలా ఉన్నారు అన్నట్టుగా కలిసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇషాక్ దార్ గారు, నేను దేశ ఉపప్రధాన మంత్రి, నాకు ఈ స్థాయిలో స్వాగతమా అనే విధంగా ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. చైనా ప్రభుత్వంతో పాకిస్తాన్ దేశానికి ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ ఉన్నదని, ఆ అనుబంధానికి తగ్గ గౌరవం ఇవ్వాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారని సమాచారం. కానీ బీజింగ్ విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ గౌరవం ఇవ్వకుండా సాధారణ ప్రయాణికుల బస్సులో ఆయనను తరలించడం వల్ల పాక్ మీడియాలో ఇది ఒక డిప్లొమాటిక్ స్నబ్, రాజనీతిక అవమానం గా చర్చకు వచ్చింది. ఈ వ్యవహారంపై విశ్లేషకులు చెబుతున్న కారణం, పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉంది. దాదాపు $77.5 బిలియన్ అప్పులో ఉన్న పరిస్థితిలో చైనా కూడా ఇప్పుడు ఆ దేశానికి గౌరవం ఇవ్వాలా లేదా అనే అంశంలో వెనుకడుగు వేసింది. అప్పులు తిరిగి వచ్చే నమ్మకం లేకపోవడంతో వీఐపీ ట్రీట్మెంట్ అవసరమా అనే ప్రశ్నను చైనా ఆలోచిస్తున్నదని అంటున్నారు. ఇక ఒక ఆసక్తికరమైన వార్త ఏమిటంటే, చైనా ఈ విధంగా వ్యవహరించడానికి మన భారతదేశం కారణమని కొన్ని ప్రచారాలు ఉన్నాయి. అవును, మన భారత్ ప్రభుత్వం చైనాకు ఒక రహస్య సంకేతం పంపిందని, నీవు పాకిస్తాన్కు అవసరానికి మించిన మద్దతు ఇస్తే మేము మీతో ఉన్న వ్యాపార ఒప్పందాలను పునఃపరిశీలిస్తాం అనే ఉద్దేశంతో స్పష్టమైన సూచన ఇచ్చిందని అంటున్నారు. దీనివల్ల చైనా తాత్కాలికంగా అయినా పాకిస్తాన్ను చిన్న చూపుతో చూసిందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ సంఘటన పాకిస్తాన్కు ఒక పాఠంగా నిలవాలనేది అంతర్జాతీయ విశ్లేషకుల అభిప్రాయం. అంతటి స్థాయిలో ఉన్న నాయకులు అయినా సరే ఆర్థిక స్థిరత్వం లేకపోతే అంతర్జాతీయ గౌరవం కూడా